రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే ఈ వేదికకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్కి, ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా కుప్పంని పులివెందలుగా నేను భావిస్తాను. పులివెందల ఏ రేంజ్లో అభివృద్ధి జరుగుతూ ఉందో అదే రేంజ్లో నేను కుప్పంని కూడా నా మనసులో పెట్టుకొని ప్రజలందరినీ కూడా నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పినందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, కుప్పం 175వ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే రాష్ట్రంలో కూడా చివర మూల ఉన్నటువంటి ప్రాంతం, 3 రాష్ట్రాల కలయికతో కుప్పం రాష్ట్రంగా ఉంటుంది. అందుకని కుప్పాన్ని ఇన్ని రోజులుగా అభివృద్ధి పథంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రజల మనసుల్ని మోసం చేస్తూ అధికారంగా వారిని బెదిరిస్తూ నిజంగా ఇంతవరకు ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి చాలామంది పార్టీలు కానీ, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. కుప్పం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అందరూ అడుగుతా ఉన్నారు. అందరికీ వినిపించే విధంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. కుప్పం నియోజకవర్గానికి 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. 33 సంవత్సరాల తర్వాత నీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చిందంటే అది కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి కుప్పం మీద ఒక్క నిమిషం కూడా చిత్తశుద్ధి లేదు. ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా, ఇక్కడ శాశ్వత తాగునీరుకు కానీ శాశ్వత పంట నీరుకు కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. అన్న, దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ఎలాగో కంప్లీట్ చేసేస్తారు కాబట్టి మాకు శాశ్వత తాగునీరుకి శాశ్వత పంట నీరుకి మీరు ఒక రిజర్వాయర్ లాంటిది ఒకటి కట్టించి మా పాలారు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాలారు ప్రాజెక్టుని ఇక్కడ స్టార్ట్ చేసి 55 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా వారు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. కుప్పం ప్రజల జీవనాడి పాలారు ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా ఆ ప్రాజెక్ట్ను ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులున్నా, కోర్టులో కేసులున్నా వాటన్నిటిని తొలగించి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తారని కుప్పం ప్రజల తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మహిళల కోసం ఈ వైఎస్ఆర్ చేయూత అనేటటువంటి కార్యక్రమం 3వ విడత నిజంగా ఇక్కడ మొదలు పెట్టడానికి, ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గారికి మరొక్కసారి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.